మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షార్ట్లో మీకు అనుబంధం అనే చిన్న కథానికను వినిపించబోతున్నాను. ప్రదీప్ అనే ఒక కుర్రాడు అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఒకసారి తన సొంత పల్లెటూరులో జాతర జరుగుతూ ఉండడంతో గ్రామ దేవతకు మొక్కులు తీర్చి మిత్రులకు బంధువులందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశాడు. ప్రదీప్, అందరూ శుభ్రంగా భోజనం చేయండి, తృప్తిగా తిని నన్ను ఆశీర్వదించండి. అందరితో పాటు వరుసకు మామ అయ్యే సుబ్బరామయ్య కూడా భోజనానికి వచ్చి తిని వెళుతూ కాస్త దూరంలో నిలబడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. సుబ్బరామయ్య, ఏరా ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉన్నారు కదా? సరే కానీ ఇంతకు మీ అమ్మేదిరా, కనబడడం లేదే, ఎక్కడుందిరా అని సుబ్బరామయ్య అడిగాడు. ప్రదీప్, మా అమ్మకు ఈ మధ్య చాదస్వం ఎక్కువైంది మావయ్య. ఆమెతో వేగలేక ఒక ఆశ్రమంలో చేర్పించాను. అందుకే ఆమె ఇప్పుడు ఇక్కడికి రాలేదు అని తాపీగా చెప్పాడు. ఆ మాటలు వినగానే సుబ్బరామయ్యకు మనసు చివుక్కుమంది. ఆయన ప్రదీప్ భుజం మీద చేయివేసి, వంటలు బాగానే చేయించావు, తినడానికి చాలామంది వచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ కన్న తల్లికి పూటకు పిడికిడు అన్నం పెట్టడానికి బరువని ఆశ్రమంలో చేర్పించి ఇప్పుడు ఇలా ఎంతమంది దేవతలకు ఎన్ని మొక్కుబడులు తీరిస్తే మాత్రం ఏమి లాభంరా? 100 మందికి విందు భోజనాలు పెడితే నువ్వు గొప్ప పుణ్యమంతా మూటగట్టుకుంటావని అనుకుంటున్నావేమో. నీ కన్న తల్లి గుండె ఎంత గాయపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించావా? జీవితంలో ఎప్పటికైనా ఒకటి గుర్తుంచుకో, కన్న తల్లి కంటే ఈ లోకంలో ఏ దేవత గొప్పది కాదు. నువ్వు ఆమెను ఆశ్రమంలో చేర్పించావని నాకు ముందే తెలిసి ఉంటే ఇక్కడికి వచ్చేవాడిని కాదు, నీ ముఖం చూసేవాడినే కాదు. కన్న తల్లినే సరిగా చూసుకోలేనప్పుడు ఎందుకురా నీకు ఆ ఉద్యోగం? ఏం చేసుకుంటావురా ఆ డబ్బుతో అంటూ బాధతో కోపంతో అక్కడ నుండి విసురుగా వెళ్ళిపోయాడు సుబ్బరామయ్య. ప్రదీప్కి అయోమయంగాను అపరాధంగాను అనిపించింది. ఆ ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఆలోచనలో పడ్డాడు. అమ్మా, నిన్ను ఎంతో గాయపరిచాను. నాన్న పోయారు, ఒక్క కొడుకుని, నేను తప్ప నీకు దిక్కు ఎవ్వరూ లేరు. అల్లారు ముద్దుగా పెరిగిన నేను నీకు చాలా ద్రోహం చేశాను. మావయ్య చెప్పినట్లు నిన్ను దూరం చేసుకున్న లోటు కనిపిస్తోంది. తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు. వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేసి వెళ్ళిపోయారు. చివరగా ఒక వ్యక్తి ప్రదీప్ భుజం మీద చేయి వేసి, కార్యక్రమం చాలా బాగా చేశావు, మీ అమ్మగారు ఉంటే బాగుండేది అంటూ వెళ్ళిపోయాడు. ప్రదీప్ కొద్దిసేపటికి తన తల్లిని చూడాలనిపించింది. ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అందరూ ఒక మంచం చుట్టూ నిలబడి చూస్తున్నారు. ఏమైందో తెలియదు. ప్రదీప్, భగవంతుడా, మా అమ్మకు ఏమీ జరగకూడదు. మా అమ్మను తీసుకుని వెళ్ళి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఒక్క అవకాశం ఇవ్వమని అమ్మని వేడుకుంటాను. ఎందుకో ప్రదీప్కి ఆందోళనగా ఉంది. మెల్లగా వెళ్ళి చూసి ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. ప్రదీప్, అమ్మా, లే అమ్మా, నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోకు. లే అమ్మా, లే అమ్మా. అమ్మా, నీకు ఇష్టమని ఈరోజు గారెలు, పోలి బూరులు, పులుసు, అప్పడాలు ఎన్నో చేయించి ఇవన్నీ మా అమ్మగారికి చాలా ఇష్టం అని చెప్పి అందరికీ కొసరి వడ్డించాను. అమ్మా, నేను ఎంత మూర్ఖున్నమ్మా. నిన్ను తీసుకెళ్ళి అవి మనసారా తినిపిస్తే ఎంతో ఆనందంగా ఉండేది. నిన్ను ఇంట్లోంచి బయటకు తోసేసి నీ పేరు మీద ఇవన్నీ చేసి వాళ్ళకి తినిపించాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా, లేమ్మా,
లే, ఇంకొకసారి ఇవన్నీ వండి మనం బ్రహ్మాండమైన అన్న సంతర్పణ చేద్దాం అంటూ గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఏడుస్తూనే ఉన్నాడు. తను చివరి చూపుకు కూడా నోచుకోకుండానే తన కన్నతల్లి ఈ లోకాన్ని వీడిపోయింది. కన్నతల్లి ఆశీర్వచనాలు లేకుండా ఎంతమంది దేవతలకు ఎన్ని మొక్కుబడులు తీరిస్తే ఏం లాభం? మాతృదేవోభవ. ఈ అద్భుతమైన కథ కాకుండా ఈ కలికాలంలో ఇటువంటి కొడుకులు చాలామంది ఉన్నారు, ఇది వాస్తవం. కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన కథను రాసిన ఆ రచయిత ఎవరో వారికి మోహన్వాణి మరియు మోహన్వాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నాకు ఆన్లైన్లో దొరికింది. దీనికి కొద్దిగా నేను విషయం జోడించి మీ ముందు ప్రజెంట్ చేశాను. ఇది మీకు నచ్చిందనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.